గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 5వ డివిజన్ అధ్యక్షులు పాటిబండ్ల సలాం ఆధ్వర్యంలో చాయ్ విత్ జన సైనిక్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి మార్కండేయ బాబు పాల్గొన్నారు. రామిరెడ్డి తోట 1, 2, 3 లైన్లలో పర్యటించి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్య గురించి తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్త చెదారంని క్లీన్ చేయించారు. అనంతరం డివిజన్ కమిటీ నాయకులతో మరియు స్థానిక ప్రజలతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్, గుంటూరు జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ సికా బాలు, 13వ డివిజన్ కార్పొరేటర్ సంకూరి శ్రీనివాసరావు, 56వ డివిజన్ కార్పొరేటర్ ఐసెట్టి శ్రీనివాస్, గుంటూరు నగర ఉపాధ్యక్షులు కొండూరు కిషోర్ కుమార్, నగర సీనియర్ నాయకులు మేకల రవీంద్రబాబు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఇంటికాడికి వచ్చి వెళ్తున్నారుగా టయానికి సచివాలయం దగ్గరికి తెచ్చుకోవాలి. చెప్పాలి గడ్డి పోలీసు వాళ్ళు ఎప్పుడో తీరినప్పుడు అదేమంటే మనుషులు లేదమ్మా. అక్కడైతే మధ్యాహ్నం వచ్చాక తీసుకునేవాడు పాప. అలాంటి సార్ మధ్యాహ్నం పని లేదు. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వార్డులో ఉన్న సమస్యల గురించి గాది వెంకటేశ్వర గారికి, కమిషనర్ గారికి, పెద్దలందరి దృష్టికి నేను తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ పార్టీ అనేది వార్డులోకి ఇంకా బలోపేతం అవ్వాలని, బలోపేతం చేస్తానని నేను మాటిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి వాటర్ సమస్య గురించి చెప్పారు. గతంలో వాటర్ సమస్య కూడా నామకాస్తంగానే వేశారు. అంటే 3వ లైన్ 4వ లైన్ లో నుంచి చివర చర్చి దాకా వేశారు. ఫస్ట్ లైన్ ఎంత పెద్దగా వేయలేదు. ఫస్ట్ లైన్ నుంచి చివరి దాకా ప్రకాశ దగ్గర ఎక్కువ వాటర్ లైన్ అనేది పెద్దగా వేసినట్టు ఎప్పుడు కనపడలే మనకి. కాలువల్లో చెత్త ఎక్కువ వల్ల దోమలు రావడం, నైట్ పూట ఈ శానిటేషన్ వాళ్ళకి చెప్పిన, మలేరియా వాళ్ళకి చెప్పిన ఆ దోమల గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. నీటి సమస్య ఏంటంటే నీళ్లు ఇప్పుడు పెడితే ఎప్పుడు వస్తే టయానికి రావు.